సామ్ 100:3. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించును. ఎవరు పుట్టించిరంట? మీ మమ్మా, మీ డాడా, మీ తాతనా? దత్తకు తీసుకుర్రు మిమ్మల్ని? ఎవరు పుట్టించారు మిమ్మల్ని? పుట్టించేవాడే దేవుడు. కొంతమందికి పిల్లలు లేరు. ఎందుకు? పర్మిషన్ ఇంకా రాలే దేవుడి కారు నుంచి, లేదంటే సాతానుడు ఆ పిండంని పట్టేసిండు అనమాట, గర్భం రాకుండా. మా చుట్టాలు ఏంజ్ లాంటి వాళ్ళ కజన్ బ్రదర్ వాళ్ళ కొడుకు 6-7 సంవత్సరాల నుంచి వాళ్ళు పిల్లలు కావాలా కాలే. వాళ్ళు దేవుడిని నమ్మకపోతుండే. ఏం దేవుడు లేడు గీవుడు లేడు అని చెప్పి అనుకుంటుండే వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు చర్చికి పోవడం స్టార్ట్ చేసిర్రు, వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. మారిపోగానే 6 సంవత్సరాల తర్వాత వాళ్ళు చర్చికి పోయి నమ్మి, అమ్మ దేవుడు అద్భుతం చేస్తాడా, దేవుడు నా దేవుడా, యేసుప్రభు నా దేవుడా, ఆయన పిల్లలు ఇస్తాడా, మేము నమ్ముతాం అని చెప్తే నిన్న మెసేజ్ వచ్చింది, మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని. ఇన్ని సంవత్సరాలు రాలే, ఇప్పుడు యేసుప్రభు నమ్ముకుంటేనే వచ్చింది. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకోవో అప్పుడు ఏం పట్టుకొని ఉంటుంది నీకు? బలమైన దుర్గం. దాన్ని ఏమంటారు? స్ట్రాంగ్ హోల్డ్ అంటారు. సాతాను స్ట్రాంగ్గా హోల్డ్ చేసేస్తాడు. అర్థమవుతుందా? స్ట్రాంగ్ హోల్డ్ చేసేస్తే పిల్లలు పుట్టారు. అవునా కదా? ఒక ఇత్తనం ఉన్నది, చెట్టు ఇత్తనం ఉందా? ఆ చెట్టు ఇత్తనం భూమిలో వేస్తే పెరుగుతుందా లేదా? పండు వస్తుందా లేదా? దానికి మన జీవితంలో కూడా ఫలము రావాలా, ఫలాలు రావాలా. ఫలాలు అంటే పిల్లలు కాదు, పిల్లలు కూడా మంచి కార్యాలు, మనం బ్లెస్సింగ్ రావాలా, మన జీవితంలో డబ్బులు రావాలా, ఇండ్లు రావాలా, బండులు రావాలా, కార్లు రావాలా, బంగారం రావాలా, ఫ్రెండ్స్ రావాలా. ఇవన్నీ ఫలాలు. మన జీవితంకి బతికేదానికి ఏమేమి కావాలనో అవన్నీ ఫలభరితంగా రావాలా. అప్పుడే మన జీవితం బ్లెస్డ్ అనమాట. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఆయన వారము, ప్రజలము. ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము. ఫస్ట్ ఏంటి? ఆయన మన దేవుడు. నెక్స్ట్ ఆయనే మనలను పుట్టించెను. దేవుడు పుట్టించిండు. తర్వాత మనము ఆయన వారము, పుట్టించి మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఆయన వారము, ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలు. ఇవన్నీ ఐదు దేనికి సామర్థ్యము? గ్రేస్. 5 అంటే కృపకు సామర్థ్యం. సో మన మీద దేవుడు కృప అనుగ్రహించిండు. కృప అనుగ్రహించినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత ఎవరు చెల్లించాలా? ఆయన దేవుడు మన మనుషులు, ప్రజలు అన్నీ చేసి మనల్ని మేపుతా ఉన్నాడు. మనం ఏం చేయాలా? కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో, ఆయన మందిరములో, ఆయన గుమ్మములో ప్రవేశించాలా దినాము. జాన్ 10:27. నా గొర్రెలు. అబ్బా, పాత నిబంధన మనం గొర్రెలం, దేవుని గొర్రెలం మేపుతున్నాడు. కొత్త నిబంధన యేసుప్రభు ఏమంటుడు? నా గొర్రెలు నా స్వరము వినును. మీరు వచ్చిరెందుకు ఇక్కడికి మందిరంకి? ఇప్పుడు ప్రేయర్కి వచ్చిర్రా? ప్రేయర్కి వచ్చినప్పుడు ఎవరు స్వరం వినాలా? ఎందుకు వింటలేరు? ఏదో ఫాల్ట్, ఎక్కడనో ఫాల్ట్ ఉంది. టీవీస్ ఉన్నాయి కదా, ఛానల్స్ వస్తుంటాయి కదా, ఛానల్ నెంబర్ ఇప్పుడు 929 ఛానల్ చూడాలా. మనం ఏం చేస్తాం? 920 కొడతాం. 20 కొడితే 29 వస్తుందా? 29లో ఏం జరుగుతుంది కనిపిస్తుందా? ఎందుకు? మీరు 29లో లేరు, 20లో ఉన్నారు. అవునా కదా? సో 20లో ఉంటే 29లో ఏమవుతుంది మీకు ఎట్లా తెలుస్తుంది? సో మీరు ఎక్కడికి రావాలా 29లో చూడాలంటే? 29కి రావాలా?
రావాలా లేదా? దేవుని కాడికి వచ్చినప్పుడు నువ్వు వాలీబాల్ ఆడుకుంటా ఇక్కడ వాలీబాలే కూర్చొని నా తండ్రి దేవా, అబ్బా ఏం కొట్టిండ్రా వాలీబాల్ ఆడు, మస్తు కొట్టిండు, నా దేవుడవు నీవే, కింద పట్టాడు వాడు, నా తండ్రి దేవా. నీ ట్యూనింగ్ ఎక్కడ పోతుంది? ఆడికి ఈడికి. నీ నోరు మాత్రము పాడుతుంది, నీ మైండ్ ఎట్లుంది అది అర్థమవుతుందా? అందుకే మీకు వినిపిస్తలేదు. కానీ దేవుడు అందరితో మాట్లాడతాడా? నా గొర్రెలు నా స్వరము వినుటారు అని అంటున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. నేను వాళ్ళను గుర్తుపడతాను, నా గొర్రెలను గుర్తుపడతాను అంటుడు. ఎట్లా గుర్తుపడతాడు దేవుడు? ఆయన రక్తము నీ మీద ముద్ర అయి ఉంది. అవి నన్ను వెంబడించును. ఏందట? నా గొర్రెలు నా స్వరము వింటారు, నా గొర్రెలు వాటిని నేను ఎరుగుదును. నేను గుర్తుపడతా వాళ్ళను, వింటాయి, నేను గుర్తుపడతా వాళ్ళను. ఇంకోటి, అవి నన్ను వెంబడించును. అర్థమవుతుందా? తర్వాత, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. నిత్య జీవము ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. హల్లెలూయా. ఎన్నటికీ నశించిపోవంట. ముద్ర కొడితే ఏమని అయిందంటే నువ్వు పరలోకంలో దేవునితో, నరకంలో నశించిపోకుండా పరలోకంలో దేవుని దగ్గరకు ఉంటావు. నువ్వు మళ్ళీ చదువు. అక్కడ ఏం చేసినావు? 5 చూసినాం కదా అక్కడ 100 Psalmsలో. ఇక్కడ నంబర్ 1, నా గొర్రెలు నా స్వరము వినును, స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, నేను వాళ్ళను గుర్తుపడతాను, అవి నన్ను వెంబడించును. వెంబడిస్తాయి, నన్ను వెంబడిస్తారు, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను, నిత్య జీవమును ఇస్తాను. గనుక అవి ఎన్నటికి నశింపవు. నశించి పోవు. ఎంత మంచి కాపరి కదా! మనల్ని పట్టుకుంటాడు, నడిపిస్తాడు, మేపుతాడు, నశించిపోకుండా కాపుతాడు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నశించిపోకుండా నిన్ను ఏం చేస్తారంట? ఎవడు ఎవడు నిన్ను గుంజుకోడు. నా చేతిలో నువ్వు నా గొర్రెవి, నేను ఎత్తుకున్నా, నిన్ను మొత్తం నేను చూసుకుంటా. నీ లైఫ్ కోసం బాధపడకు, కానీ నన్ను వెంబడించు, నా స్వరము విను, సమృద్ధిగా నీకు ఇస్తా, ఏ డేంజర్ కాదు, నిన్ను కాపాడుతా, ఎవ్వరు నిన్ను తీసేయలేరు, నేను నిన్ను కాపాడుతా. మంచి కాపరి ఎవరు? జీవం ఇచ్చేవాడు, హీలింగ్ ఇచ్చేవాడు, పోషించేవాడు, కాపాడేవాడు. తప్పు చేస్తే నీ బొక్కలు ఇరగొట్టాడు మంచి కాపరి. స్వరం వినిపిస్తలేదంటే మాట్లాడుతూ ఉంటాడు. అది వినిపిస్తలేదు అంటే ఇక మనం ట్యూనింగ్ చేసుకోవాలి, కరెక్ట్ ట్యూనింగ్ చేసుకోవాలి. కరెక్ట్ ట్యూనింగ్ చేసుకుంటే దేవుడు మాట్లాడతాడు. చెప్పండి, ఏం వినిపిస్తుంది, దేవుడు ఏం చెప్తుండు చెప్పండి, దేవుడు ఏం చెప్తుండు చెప్పండి అని అంటే మీరు ట్రైనింగ్ చేస్తలేరు, మీరు వింటలేరు, ఫోకస్ పెడతలేరు, కాన్సన్ట్రేషన్ పెడతలేరు. ఇప్పుడు నేను చెప్పేది కూడా చాలామంది కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెడతలేరు. మీకు సీక్రెట్ ఇస్తున్నా, దేవుని వాయిస్ వినాలి అని అంటే కాన్సన్ట్రేషన్, ఫోకస్, సైలెంట్, ఓన్లీ ఫోకస్ క్రీస్తు మీద. నా తండ్రి నీవే అని పాట పాడినప్పుడు నా తండ్రి నీవే అని ఫోకస్, నా దేవుడు నీవే ఫోకస్, కాన్సన్ట్రేషన్. నేను ఎందుకు ప్రేయర్ చేస్తున్నా? ఫోకస్ ఇవ్వండి ప్రభువా, కాన్సన్ట్రేషన్ ఇవ్వండి ప్రభువా వారికి అని ఎందుకు నేను చేస్తున్నా? ఆయన స్వరం వినాలంటే ఫోకస్ ఉండాలి, ఆయన స్వరం వినాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. నా స్వరము నా గొర్రెలు వినును. ఏందంట? దేవుడు మాట్లాడుతుండా లేదా? మరి మీరు వింటురా? ఎవరు ఫాల్టు? ఇప్పటి నుంచి ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చినావు, మేము మీ గొర్రెలము, మీ గొర్రెలు నా స్వరము వింటాయి అని అన్నావు ప్రభువా. ఇప్పటి నుంచి నాకు కంపల్సరీ నీ స్వరం వినాల ప్రభువా అని మీరు అడిగితే దేవుడు మీకు దర్శనాలు, ప్రాఫెసీసు, ఆయన వాక్యాలు
ఏవేవో ఇచ్చేస్తూ ఉంటాడు. మీకు ఆ ఆశ కలగాల. ఒక 2-3 సార్లు తప్పుగా మనం అరే దేవుని వాయిసే అనుకుంటాం కొన్నిసార్లు. మేబీ అవి రాంగ్ వాయిస్ ఉండొచ్చు. కానీ ఒకవేళ సడన్గా డాడీ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేయగానే డాడీ బాగున్నావు డాడీ అని అంటే, ఏ పిచ్చిదన్న మీ అక్కనే నేను. డాడీ అనుకున్నా. ఏంది నువ్వు ఫోన్ చేసినావు? ఆమె మాట్లాడదు ఫస్ట్. మనం ఏమనుకుంటాం, డాడీ బాగున్నా డాడీ, ఇప్పుడు చేసిన డాడీ ఫోన్. నేను మీ అక్కను. అయ్యో అక్క చెప్పక ఇది ఏం చేసినావు అక్క? డాడీ అనుకున్నా నేను మీ అక్కను అమృతవాణి అని అంటదా పేరు? నువ్వు గుర్తుపడతావు లేదా? పెద్దక్క చెప్పక్క అంట. చిన్నక్క నువ్వు చెప్పక్క అంటవా లేదా వాయిస్ గుర్తుపట్టి? లేకపోతే నేను మీ పెద్దక్క వాణి అంటదా, మీ చిన్నక్క రాణి అంటదా? అన్నది కదా. ఆటోమేటిక్ గుర్తుపడతావు. నువ్వు వాణి పేరు గుర్తుపడతావు, రాణి పేరు గుర్తుపడతావు, కామాక్షి పేరు గుర్తుపడతావు. కామాక్షి ఎందుకు రాక్షసి లెక్క మాట్లాడుతుంది కామాక్షి, అవునా కదా? అమ్మ మళ్ళీ కామాక్షి రాక్షసి ఫోన్ చేసింది మళ్ళీ అంటవా లేదా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఎంత ఈజీ దేవుని వాయిస్ వినడం. దేవుని వాయిస్ వినాలంటే వాక్యము కంఠస్థం చేయాలి. ఎన్ని వాక్యాలు, మేబీ వర్డ్ టు వర్డ్ మీకు రాదేమో, కనీసం వర్స్ అన్న. జాన్ 10:27 అరే అక్కడ దేవుని వాయిస్, దేవుడు నా కాపరి అని గుర్తుపెట్టుకోవాలి. 100 సామ్ 100 మేపుతాడు మన గొర్రెలు కదా, మనం మేపుతాడు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లా గుర్తుపెట్టుకొని టక్మని తీయగానే దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడాలనుకుంటున్నాడో, అంటే ముఖ్యంగా 98% దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు, బైబిల్ వాక్యాల ద్వారా మాట్లాడతాడు. ఓకేనా? కొంతమంది సూట్ కేసులు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, బంగారం వచ్చినాయి అని అంటే అవి కొన్ని ప్రాఫెసీస్ వస్తాయి. ఆత్మ వరాలు ఏమున్నాయి? టంగ్స్, ప్రాఫెసీసు, మిరకిల్స్, వండర్సు, అవన్నీ గిఫ్ట్స్. కొన్ని ప్రాఫెటిక్ వరాలు ఉన్నాయి, కొన్ని మిరకిల్స్ ఉన్నాయి, కొన్ని హీలింగ్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఇవి రకరకాల గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్లో మనం వెళ్ళాలా అని అంటే ఫస్ట్ మనకు ఏం నేర్చుకోవాలా? మనం ఆయన స్వరం వినడం నేర్చుకోవాలా. ఆయన స్వరం వినడం నేర్చుకుంటే హీలింగ్ వస్తుంది, ప్రాఫెసీ వస్తుంది, వండర్స్ వస్తాయి, మిరకిల్స్ వస్తాయి, వచనాలు వస్తాయి, ఇమేజెస్ వస్తాయి, దర్శనాలు వస్తాయి. అన్నీ మనకు ఫోన్ లెక్క అలవాటు అయిపోతుంది. అరే టక్కుమని ఇట్లా ఇది వచ్చింది, అరే ఇది వచ్చింది అనగా దేవుడు వచ్చింది రావే. అర్థమైందా?